వైసీపీని నమ్ముకుంటే నడి రోడ్డు మీద పడేస్తామన్నది తెలుగుదేశం వాళ్ళ ఉద్దేశమో ఏంటో తెలీదు. తాజాగా ఒక ఉదంతాన్ని సాక్షి హైలైట్ చేసింది. మీరు మా ఇళ్ల దగ్గర గుడిసేసుకుని ఉన్నారు. ఈ స్థలం మాది, ప్రభుత్వం కూడా మాదే. అధికారులు మా మాటే వింటారు. ఖాళీ చేసుకోండి, మీకు దిక్కున్న చోట చెప్పుకోండి అంటూ టీడీపీ వర్గీయులు వైఎస్ఆర్సీపీ సానుభూతి పరుడు పూరి గుడిసెను పీకేసి గృహోపకరణాల దుస్తును బయట విసిరేయడంతో పాటు వాళ్ళ మీద దాడికి తెగబడి గాయపరిచినటువంటి ఘటన ప్రకాశం జిల్లా దొనకొండ మండలం కలివేలపల్లిలో సోమవారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన చల్లా సుబ్బారెడ్డికి 2000 సంవత్సరంలో 2.5 సెంట్ల ఇంటి స్థలాన్ని ప్రభుత్వం మంజూరు చేసింది. పక్కా ఇల్లు కట్టుకునే స్తోమత లేక అందులో పూరు గుడిసె వేసుకుని సుబ్బరాయుడు కుటుంబం జీవనం సాగిస్తుంది. టీడీపీ కూటమి నేతల ప్రోద్బలంతో గ్రామానికి చెందిన టీడీపీ వర్గీయులు పిల్లి చెన్నయ్య, పిల్లి కోటేశ్వరరావు, పిల్లి అబ్రహాం, పిల్లి విమల, పిల్లి లక్ష్మి, పిల్లి సుబ్బులు కలిసి గుడిసె పీకేసి ఆ కుటుంబాన్ని అక్కడి నుంచి తరిమేయాలని నిర్ణయించుకున్నారు. పథకం ప్రకారం వైఎస్ఆర్సీపీ చెందిన అంగుళూరు తిరుపతమ్మ, చల్లా బాలగురవమ్మ, చల్లా శ్రీలక్ష్మి, చల్లా రామలక్ష్మి మీద దాడి చేశారు. అంగుళూరు తిరుపతమ్మకు తలకు తీవ్ర గాయాలైనాయి అన్నటువంటిది హైలైట్ చేసింది. ఏదో చూస్తే ఇద్దరు కుటుంబాల మధ్య గొడవలాగా ఉంది.